बंधन। वहाँ ना कोई समय की सीमा, रिश्तों का ना कोई बंधन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। बड़ी सलोनी सी मधुर शांति है, ये समझे जाने हमारा ही मन। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। सभी शक्तियाँ अतीन्द्रिय सुख खजाने हमें मिले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। चांद सितारों से, चांद सितारों से दूर बड़ी दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। आवाज की दुनिया से चले दूर कहीं, दूर चले। ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 25/1/2022. మురళీ సారాంశం. मीठे बच्चे, ये तुम्हारी वानप्रस्थ अवस्था है, इसलिए एक बाप को याद करना है। निर्वाण धाम में चलने के लिए तैयारी करनी है. మధురమైన పిల్లలు, ఇది మీ యొక్క వానప్రస్థ స్థితి. కావున ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. నిర్వాణధామంలోకి వెళ్ళటానికి తయారీ చేసుకోవాలి. ఇది మీ యొక్క వానప్రస్థ స్థితి. కావున ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. నిర్వాణధామానికి వెళ్ళటానికి తయారీ చేసుకోవాలి. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటున్నారు బాబా. प्रश्न, बाप के पास किस बात का भेद नहीं है? బాబా దగ్గర ఏ విషయం యొక్క తేడా అనేది ఉండదు. బాబా దగ్గర ఏ విషయం యొక్క తేడా అనేది ఉండదు అని అడుగుతున్నారు బాబా. उत्तर, गरीब व शाहूकार का हर एक को पुरुषार्थ से अपना पद पाने का अधिकार है. आगे चल सबको अपने पद का साक्षात्कार होगा. बाबा कहते हैं, मैं हूँ गरीब निवास, इसलिए अभी गरीब बच्चों की सब आशाएं पूरी होती हैं. అయితే బాబా అంటున్నారు, పేద ధనిక ఈ రెండింటి యొక్క తేడా బాబా దగ్గర ఉండదు. పేద మరియు ధనిక ప్రతి ఒక్కరి యొక్క పురుషార్థం ద్వారా
తమ ఉన్నత పదవిని పొందే అధికారం ఉంది. ప్రతి ఒక్కరికి తాము చేసే పురుషార్థం ద్వారా ఉన్నత పదవిని తీసుకునేటటువంటి అధికారం ఉంది. ముందు ముందు అందరికీ తమ పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ముందు ముందు అందరికీ తమ పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. బాబా అంటున్నారు, నేను పేదల పాలిట పెన్నిదిని, కావున ఇప్పుడు పేద పిల్లల యొక్క అన్ని ఆశలు పూర్తవుతాయి అంటున్నారు. నేను పేదల పాలిట పెన్నిదిని, కావున మీ పేద పిల్లల యొక్క అన్ని ఆశలు పూర్తవుతాయి అంటున్నారు బాబా. यह अंतिम समय है, किसकी दबी रहेगी धूल में, जो बाप को इंश्योर करते हैं उनका सफल होता है. ते बाबा అంటున్నారు, ఇది అంతిమ సమయం. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది, కొందరి ధనం రాజుల పాలవుతుంది, కొందరి ధనం దొంగలు దోచుకుపోతారు. ఎవరైతే ఇప్పుడు తండ్రి దగ్గర ఇన్ష్యూర్ చేసుకుంటారో వారిది మాత్రమే సఫలమవుతుంది. ఇది అంతిమ సమయం. కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది, కొందరి ధనం రాజుల పాలవుతుంది, కొందరి ధనం దొంగలు దోచుకుపోతారు. ఎవరైతే తండ్రి దగ్గర ఇన్ష్యూర్ చేసుకుంటారో వారిది మాత్రమే సఫలమవుతుంది అంటున్నారు బాబా. గీత్ ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్, చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. इसका अर्थ तो बिल्कुल सिंपल है, हर एक बात सेकंड में समझने की है, सेकंड में बाप से वर्षा लेना है. बच्चे जानते हैं कि बेहद का बाप आ गया है, परंतु ये नीचे भी कोई कोई को स्थायी बैठता नहीं है. जैसे लौकिक संबंध में माँ को बच्चा पैदा होता है तो झट समझ जाता है कि ये जन्म दे और पालना करने वाली है, तो यहाँ भी झट समझना चाहिए ना. अब तुम बच्चे जानते हो भक्ति के बाद ही भगवान आते हैं. अब भक्ति कितनी समय चलती है, कब शुरू होते है, ये दुनिया में कोई नहीं जानते सिवाय तुम बच्चों के. तुम बता सकते हो भक्ति कब से शुरू हुई. मनुष्य तो कहेंगे परंपरा से चली आती है. ज्ञान और भक्ति दो चीज़ जरूर है. कहते हैं अनादि चलती आती है, परंतु अनादि का भी अर्थ नहीं समझते. ते బాబా అంటున్నారు, చివరికి ఆ రోజు రానే వచ్చింది. దీని యొక్క అర్థం కూడా పూర్తిగా సింపుల్, సహజం అంటున్నారు. ప్రతి ఒక్క విషయం కూడా సెకండ్లో అర్థం చేసుకునేటటువంటి విషయం. సెకండ్లో తండ్రి నుండి మీరు వారసత్వం తీసుకుంటున్నారు. అయితే పిల్లలు మీరు తెలుసుకున్నారు, అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. కానీ ఈ నిశ్చయం కూడా కొంతమందికి స్థిరంగా కూర్చోవట్లేదు. అనంతమైన తండ్రి వచ్చారు అన్నది కూడా ఎలా అయితే చూడండి, లౌకిక సంబంధంలో తల్లికి ఎప్పుడైతే పిల్లలకి జన్మనిస్తుందో వెంటనే అర్థం చేసుకుంటారు కదా ఆ పిల్లలు, ఈ తల్లి మాకు జన్మనిచ్చింది, పాలన చేసేటటువంటి తల్లి అని చెప్పి. ఇక్కడ కూడా వెంటనే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, భక్తి తర్వాతే భగవంతుడు వస్తారు. ఇప్పుడు భక్తి ఎంత సమయం నడుస్తుంది, ఎప్పుడు మొదలైంది, ఈ విషయం ప్రపంచంలో ఎవరికీ తెలీదు, మీకు తప్పించి. మీరు తెలియచేయగలరు కదా భక్తి ఎప్పటి నుండి మొదలైంది అని. మనుషులైతే అంటారు తరతరాలుగా నడుస్తూ వచ్చింది భక్తి అని. బాబా చెప్తున్నారు జ్ఞానం వేరు భక్తి వేరు, రెండు ఇంపార్టెంటే అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే అనాది నుండి నడుస్తూ వచ్చింది. అనాది అంటే అర్థం కూడా తెలియదు అంటున్నారు బాబా, అర్థం చేసుకోలేకపోతున్నారు. ये ड्रामा का चक्र अनादि काल से फिरता रहता है, उनका आदि अंत नहीं है. मनुष्य तो गोपड़े लगाते रहते हैं, कभी कहते इतने वर्ष हुए, कभी कहते इतने वर्ष. बाप आकर सब सिद्ध कर बताते हैं. शास्त्र आदि पढ़ने से कोई बाप की प्राप्ति तो नहीं होगी, बाप की प्राप्ति तो सेकंड में होती है. అయితే బాబా అంటున్నారు ఈ డ్రామా యొక్క చక్రం కూడా అనాది కాలం నుండి తిరుగుతూ ఉంది, దీని యొక్క ఆది అంతం లేదు అంటున్నారు బాబా. అంటే పలానా టైమే అవుతుంది, పలానా టైంకి ఎండింగ్ అయిపోతుందని అయితే లేదు. మనుషులైతే ఎన్నో చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు అంటారు ఇన్ని సంవత్సరాలు అంటారు, అప్పుడప్పుడు అంటారు ఇన్ని సంవత్సరాలు అంటారు. బాబా వచ్చి అన్నిటినీ నిరూపించి మనకు తెలియచేస్తున్నారు.
ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటిని చదవటం ద్వారా ఎవరు తండ్రిని ప్రాప్తించుకోలేరు. తండ్రి యొక్క ప్రాప్తి సెకండ్లో జరుగుతుంది. సెకండ్లో జీవన్ముక్తి. ఈ విషయం కూడా ఎవరికి తెలియదు, భగవంతుడు ఎప్పుడు వస్తారు అని చెప్పి. కల్పం యొక్క ఆయుష్ని చాలా లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. अब बाप तो जानते हैं और बच्चे भी सब कुछ जानते हैं, परंतु वंडर ये है जो 10-20 वर्ष में भी कोई को पूरा निश्चय नहीं होता. निश्चय होने के बाद फिर तो कभी कह ना सके कि हमारा बाप नहीं है भी बहुत सहज है. तुमको तो ये बच्चा बनने में भी बहुत टाइम लगा है. बस 20 वर्ष में भी पूरा निश्चय नहीं हुआ है. अब तुम किसको परिचय देते हो तो सेकंड में निश्चय हो जाता है. जनक की बात भी पिछाड़ी की है, क्योंकि दिन प्रतिदिन बहुत सहज होता जाता है. ऐसे अच्छे अच्छे पॉइंट्स निकलते हैं जो जट किसको निश्चय हो जाए. అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఈ శాస్త్రాలు వీటిని చదవటం ద్వారా నన్ను ఎవరు ప్రాప్తించుకోలేరు. అయితే ఎంత అద్భుతమైతే చూడండి, తండ్రిని తెలుసుకున్నారు, పిల్లలు కూడా అన్నీ అర్థం చేసుకున్నారు. 10-20 సంవత్సరాల నుండి కూడా కొంతమందికి నిశ్చయం కలగదు. ఒకసారి నిశ్చయం ఏర్పడిన తర్వాత ఈయన మా తండ్రి అని పొరపాటును కూడా కాదు అని అనలేరు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, నిశ్చయం అవుతుంది కదా, ఇది చాలా సహజం కదా, మీరు పిల్లలుగా అవ్వటంలో కొంత టైం పడుతుంది. 10-20 సంవత్సరాల్లో కూడా పూర్తి నిశ్చయం ఏర్పడిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరికైనా పరిచయం ఇచ్చినట్లయితే సెకండ్లో నిశ్చయం ఏర్పడుతుంది కదా. జనకుని యొక్క విషయం అంతిమ సమయందే అంటున్నారు. ఎందుకంటే రోజు రోజుకి జ్ఞానం అన్నీ సహజమవుతూ ఉంటాయి. మంచి మంచి పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి. ఎంత మంచి పాయింట్స్ అంటే ఎవరికైనా వెంటనే నిశ్చయం కలగాలి, అలాంటి పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి అంటున్నారు బాబా. बाप कहते हैं, बच्चे अशरीरी भव, ये जो अनेक देह के दम है उनको छोड़ो. असल तो एक दम था ना, एक से ही वृद्धि होगी ना. यही वैरायटी मनुष्य सृष्टि जाट, मनुष्यों की बात है. वैरायटी धर्मों के जाट को भी जानना पड़े. धर्मों की कॉन्फ्रेंस होती है, परंतु उनको पता ही नहीं कि पहले पहले पूज्य धर्म कौन सा है. बुद्धि में आना चाहिए, भारत प्राचीन धर्म वाला है तो जरूर प्राचीन धर्म परमपिता परमात्मा ने ही रचा होगा. भारत में गाया भी जाता है शिव जयंती, मंदिर भी है डेरों का डेर. तो सबसे बड़े से बड़ा मंदिर बाप का है निर्वाण धाम, जहाँ हम आत्माएं भी बाप के साथ रहती हैं. मंदिर रहने का स्थान होता है ना. ये महत्त्व कितना बड़ा मंदिर है. అయితే బాబా అంటున్నారు, పిల్లలు అశరీరిగా అవ్వండి. ఏవైతే అనేకమైనటువంటి దేహ ధర్మాలు, దేహ పదార్థాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి. మన ఒరిజినల్ యొక్క అసలైనటువంటి ధర్మం ఒకటి కదా. ఆ ఒక్కటి నుండే తర్వాత అలాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది వెరైటీ మనుష్య సృష్టి రూపీ వృక్షం, మనుష్యుల యొక్క విషయం. వెరైటీ ధర్మాల యొక్క వృక్షం కూడా తెలుసుకోవాలి కదా. ధర్మాల యొక్క కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది, కానీ వారికి కూడా తెలీదు మొట్టమొదటి పూజనీయ ధర్మం ఏది అని చెప్పి. బుద్ధి రావాలి కదా. భారతదేశం యొక్క ప్రాచీన ధర్మం పరంపిత పరమాత్మ ద్వారానే రచింపబడింది కదా. భారతదేశంలోనే గాయనం కూడా జరిగింది కదా, శివ జయంతి. మందిరాలు కూడా చాలా వరకు భారతదేశంలోనే ఎన్నో ఉంటాయి. అన్నిటికంటే అతి పెద్ద మందిరం తండ్రిదే. అదే ఏంటంటే నిర్వాణధామం, పరంధామం, పరలోకం, స్వీట్ హోమ్ ఏదైతే ఉందో అదే. బాబా అంటారు అక్కడ ఆత్మలు కూడా తండ్రి తోడులో ఉంటాయి కదా. మందిరము అంటేనే నివసించేటటువంటి స్థానం. ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, నిర్వాణధామం ఏదైతే ఉందో అది మహాతత్వం. ఎంత పెద్ద మందిరమో చూడండి అంటున్నారు బాబా. तुम्हारी बुद्धि में आना चाहिए कि ब्रह्म तत्व जो सबसे ऊंचे से ऊंचा मंदिर है, हम सब वहाँ के रहने वाले हैं. वह सूर्य चांद नहीं होते, क्योंकि रात दिन नहीं होता. असल हमारा रूहानी मंदिर वह वाले हैं. वह सूर्य चांद नहीं होते, क्योंकि रात दिन नहीं होता. असल हमारा रूहानी मंदिर वो निर्वाण धाम है. वही शिवालय है
जहाँ हम शिव बाबा के साथ रहते हैं। शिव बाबा कहते हैं मैं उस शिवालय का रहने वाला हूँ, वह बेहद का शिवालय, तुम शिव के बच्चे भी वहाँ रहते हो, वह है इनकॉर्पोरेल शिवालय। फिर कॉर्पोरेल में आते हैं तो यह रहने का स्थान बनेगा। अभी शिव बाबा यहाँ है, इस शरीर में बैठा हुआ हूँ। यह चैतन्य शिवालय जिससे तुम बातचीत कर सकते हो, वो निर्वाण धाम भी शिव बाबा का शिवालय है, जहाँ हम आत्माएं रहती हैं। वो घर सबको याद पड़ता है, वहाँ से हम आता है पाठ बजने, सतो रजो तमो में, उसमें हर एक को आना ही है। బాబా అంటున్నారు మీ బుద్ధిలోకి రావాలి కదా, బ్రహ్మ మహాతత్వం ఇది అన్నిటికన్నే అతి ఉన్నతమైనటువంటి మందిరం. అది అక్కడ అందరూ నివసించేటటువంటి వాళ్ళే కదా. అంటే మనందరం అక్కడ నుండి కిందకి పాత్ర ప్లే చేయటానికి వచ్చు. అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండరు. అందుకే అక్కడ రాత్రి పగలు కూడా జరగదు. అది మన యొక్క ఒరిజినల్ ఆత్మిక మందిరము నిర్వాణధామం అనేది. అదే శివాలయం కూడా. ఎందుకంటే అక్కడ మనం శివబాబాతో పాటు ఉంటాం. శివబాబా చెప్తున్నారు నేను ఆ శివాలయంలో ఉండేటటువంటి వాణ్ణి, అనంతమైనటువంటి శివాలయం. మీరు శివుని యొక్క పిల్లలు, అక్కడే ఉంటారు కదా. అయితే బాబా అంటున్నారు దాన్ని నిరాకారి శివాలయం అని అంటారు. తర్వాత సాకారంలోకి వస్తాం, ఇక్కడ కూడా నివసించేటటువంటి స్థానంగా అవుతుంది అంటున్నారు బాబా. అవి శివ బాబా యహా హై ఈ శరీర్ మే బైఠా హువా హై. ఇప్పుడు శివ బాబా ఇక్కడ ఉన్నారు, ఈ బ్రహ్మ శరీరంలో కూర్చొని ఉన్నారు. చైతన్య శివాలయ హై జిస్సే తుమ్ బాత్చీత్ కర్ సక్తే హో. అయితే బ్రహ్మబాబాలో కూర్చొని ఉన్నారు కదా, ఇది చైతన్యమైనటువంటి శివాలయం, మనం మాట్లాడచ్చు డైరెక్ట్గా బాబాతో అంటున్నారు బాబా. అది నిర్వాణధామము. నిర్వాణధామము కూడా శివబాబా యొక్క శివాలయమే, అక్కడ ఆత్మలు ఉంటాయి అంటున్నారు. ఆ ఇంటిని అందరూ గుర్తు చేసుకుంటారు కదా. వహాసే హమ్ ఆతే హే పాట బజానే. అక్కడి నుండి మనం ఇక్కడికి ఎందుకు వస్తామంటే పాత్రను అభినయించడానికి. ప్రతి ఒక్కరు కూడా సతో రజో తమో ఈ 3 స్టేజెస్లోకి రావాల్సిందే అంటున్నారు బాబా. ఈ ప్రపంచంలో ఎవరి బుద్ధిలో కూడా ఈ విషయం అనేది లేదు. ఏ ఆత్మలైతే అందరూ తమ తమ అనాది పాత్రకు లభించి ఉందో, బాబా అంటున్నారు ఎవరికి ఆది లేదు अंतमु లేదు అంటున్నారు బాబా. तुम बच्चे जानते हो हम असल उस शिवालय के रहने वाले हैं. शिव बाबा जो स्वर्ग स्थापन करते हैं उनको भी शिवालय कहा जाता है. शिव बाबा का स्थापना किया हुआ स्वर्ग, वहाँ भी बच्चे ही रहते हैं. उन्हों को ये राज्य भाग्य कैसे मिला? वह सतयुग का आदि, अभी है कलयुग का అంత. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఈ విషయాలు ప్రపంచంలోని ఎవరి యొక్క బుద్ధిలో కూడా లేవు. అయితే పిల్లలు మీరు తెలుసుకున్నారు మన యొక్క ఒరిజినల్ శివాలయము పరంధామమే కదా, అక్కడే మనం ఉండేవాళ్ళం కదా. శివబాబా ఏదైతే స్వర్గాన్ని స్థాపన చేస్తారో దాన్ని కూడా శివాలయం అనే అంటారు. శివబాబా ద్వారా స్థాపన చేయబడినటువంటి స్వర్గం, అక్కడ కూడా పిల్లలే ఉంటారు కదా. అక్కడ మీ యొక్క రాజ్య భాగ్యం మీకు ఎలా లభించిందో మీకు తెలుసు కదా. సతయుగము అంటే ఆది, కలియుగము అంటే అంతిమం. సతయుగంలో దేవీ దేవతలు స్వర్గానికి మాలికలుగా ఎవరు తయారు చేశారు? ఇది ఎంత మంచి ఖండమో చూడండి అంటున్నారు బాబా. అమెరికా सबसे फर्स्ट क्लास खंड है, बहुत पैसा वाला और ताकत वाला भी है. इस समय सबसे हाईएस्ट है. बृहस्पति की दशा बैठी हुई है, परंतु उनके साथ साथ राहु की दशा भी बैठी हुई है. इस समय राहु की दशा तो सबके ऊपर बैठी हुई है, विनाश तो सबका होना है. भारत जो सबसे शाहूकार था, अब भारत गरीब है. ये सब कुछ माया का बबका है, माया का फुल फोर्स है, इसलिए मनुष्य इनको स्वर्ग समझते हैं. अमेरिका में देखो क्या लगा पड़ा है, मनुष्य आकर्षित हो जाते हैं. बॉम्बे भी देखो कितना फैशनेबल हो गया है. అయితే బాబా అంటున్నారు ఇక్కడ కూడా ఎంత మంచి మంచి ఖండాలు ఉన్నాయి చూడండి. అమెరికా చూడండి ఎంత ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఖండము, బాగా ధనవంత గల దేశం, శక్తివంతంతో కూడుకున్నటువంటి దేశం కూడా అన్నారు బాబా. ఈ సమయంలో అన్నిటికంటే హైయెస్ట్ అమెరికా బృహస్పతి దశ కూర్చొని ఉంది. కానీ బాబా చెప్తున్నారు దాంతోపాటు రాహు యొక్క దశ కూడా కూర్చొని ఉంది. ఈ సమయంలో రాహువు యొక్క దశ అయితే అందరిపైన కూర్చొని ఉంది అన్నారు బాబా.
వినాశనమైతే అందరిది జరగాల్సిందే. భారతదేశం ఏదైతే అన్నిటికంటే షావుకారుగా ఉండేదో ఇప్పుడు అదే భారతదేశం ఎలా అయిపోయింది? పేదదిగా అయిపోయింది. ఇదంతా మాయ యొక్క ఆడంబరము అంటున్నారు బాబా. మాయ యొక్క ఫుల్ ఫోర్స్. అందుకే మనుషులు దీన్ని స్వర్గం అని అనుకుంటున్నారు అంటున్నారు. అమెరికాలో చూడండి ఏమేమి ఉన్నాయి. మనుషులు ఎంతో ఆకర్షితమవుతూ ఉంటారు. బాంబే కూడా చూడండి ఎంత ఫ్యాషనబుల్గా అయిపోయిందో. మొదట్లో ఇలా ఉండేదా? ఇలా ఉండేది కాదు కదా. మాయ పూర్తి ఆడంబరం ఇదే అంటున్నారు బాబా. कितने 8-10 मंजिल के महल बनाते हैं स्वर्ग में, थोड़े ही इतनी मंजिलें होते हैं. वह डबल स्टोरी भी नहीं होती है. यहाँ भी बनाते हैं क्योंकि ज़मीन नहीं है. ज़मीन का बहुत भाव बढ़ गया है. तो मनुष्य समझते ही यही स्वर्ग है. प्लान बनाते रहते हैं पर हम तो कहते हैं नर चाहत कुछ और. मनुष्य कितनी चिंता में रहते हैं. मौत तो सबके लिए ही है. सबके गले में मौत की फांसी है. अभी तुम भी फांसी पर हो. तुम्हारी बुद्धि वह नई दुनिया में లగి హుయి హై. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఇక్కడ చూడండి, ఇది ఎంత మాయ యొక్క ఆడంబరమో. 8-10 అంతస్తులు కలిగినటువంటి బిల్డింగ్స్ తయారు చేస్తూ ఉన్నారు. స్వర్గంలో ఇన్ని అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్లు ఏమీ అక్కడ ఉండవు. అక్కడ డబల్ అంతస్తు కూడా, 2 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉండదు అంటున్నారు. ఇక్కడే అవన్నీ తయారవుతాయి. ఎందుకంటే ఇక్కడ భూమి యొక్క విలువ చాలా ఎక్కువ ఉంది, భూమి చాలా తక్కువ ఉంది అంటున్నారు. సతయుగులు అలా ఉండదు కదా. మనుషులు ఏమనుకుంటారంటే ఇదే స్వర్గం అని అనుకుంటున్నారు. ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు నరుడు ఒకటి తెలిస్తే నారాయణుడు ఒకటి తెలిచారు అని అంటారు. మనుషులకి ఎంత చింత ఉంటుందో చూడండి. ఈ మృత్యువైతే అందరి కోసము, అందరి మెడలో కూడా యమపాసం బిగించబడి ఉంది అంటున్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారు మీకు కూడా ఉరి వేసుకునే ఉన్నారు. కాకపోతే మన బుద్ధి యొక్క కాలు కింద వేలాడుతున్నా బుద్ధి మాత్రం పరంధామానికే జోడింపబడి ఉంది కదా అంటున్నారు బాబా. కొత్త ప్రపంచంలోనికే జోడింపబడి ఉంది కదా. ఇప్పుడు అందరి యొక్క వానప్రస్థ స్థితి వెళ్ళేటటువంటి సమయం. అందుకే బాబా అంటున్నారు నన్నొక్కడిని స్మృతి చేయండి. మై ఖుద్ తుమ్కో డైరెక్షన్ దేతా హూँ कि तुम सबकी वानप्रस्थ अवस्था है. मैं सबको लेने लिए आया हूँ. मच्छरों सदृश तुम सबको जाना पड़ेगा. 84 जन्मों का चक्र पूरा हुआ. अब मुझे जीते जी याद करो. हम जीते जी स्वर्ग में जाने के लिए तैयार बैठे हैं और कोई भी स्वर्ग में जाने के लिए तैयार नहीं करते. अगर स्वर्ग जाने की खुशी हो तो फिर बीमारी में दवाई आदि भी ना करें. అయితే బాబా అంటున్నారు నేను స్వయం మీకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరి యొక్క వానప్రస్థ స్థితి, నేను అందరినీ తీసుకువెళ్ళటానికే వచ్చాను. అయితే దోమల గుంపు వలె మనుషులందరూ వెళ్ళాల్సి ఉంటుంది. 84 జన్మల యొక్క చక్రం పూర్తయింది. ఇప్పుడు మీరు నన్ను జీవిస్తూ కూడా స్మృతి చేయండి. మనం జీవిస్తూ కూడా స్వర్గంలోకి వెళ్ళటం కోసం ఇప్పుడు తయారీ చేసుకుంటూ ఉన్నాం మనల్ని మనం. ఎవరైనా స్వర్గంలోకి వెళ్ళడం కోసం తయారీ చేసుకుంటారా? ఒకవేళ స్వర్గంలోకి మేము వెళ్తున్నాం, ఇప్పుడు చాలామంది అంటారు కదా చనిపోతే స్వర్గస్థులు అయ్యారు అని అంటారు. స్వర్గంలోకి వెళ్ళేటటువంటి ఖుషి ఉన్నట్లయితే రోగం వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మందులు తీసుకునే అవసరం ఏముంది అంటున్నారు బాబా. తీసుకోకూడదు. మీరు తెలుసుకున్నారు కదా స్వర్గంలోకి వెళ్ళేదైతే లేనే లేదు. అప్ స్వీట్ హోమ్ జారా. మనం మధురమైన ఇంటికి వెళ్తాము, తర్వాత మన రాజ్యాన్ని పాలన చేసుకుని రాజ్యభాగ్యంలోకి వస్తాం. ఈ గాడ్ ఫాదర్ యొక్క హోమ్ ఏదైతే ఉందో స్వీట్ హోమ్, దాన్ని ఆత్మిక శివాలయము అంటున్నారు బాబా. తర్వాత సతయుగం అనేది దైహికమైనటువంటి శివాలయం అని చెప్తారు, जिस्मानी शिवालय. उस स्वर्ग में जाने के लिए हम पुरुषार्थ कर रहे हैं. बाबा ने समझाया है ब्रह्मा का दिन ब्रह्मा की रात मशहूर है. जब रात पूरी होती है तो मैं आता हूँ. लक्ष्मी नारायण का दिन और रात नहीं कहेंगे, बल है वही, परंतु ब्रह्मा का दिन और रात का दिन है. वहाँ लक्ष्मी नारायण को यह ज्ञान नहीं, इसलिए ब्रह्मा और ब्राह्मणियाँ समझते हैं कि शिव की रात्रि कब होती है. दुनिया में तो इन बातों को नहीं जानते हैं. అయితే బాబా అంటున్నారు మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాము.
బాబాయ్ అర్థం చేస్తున్నారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి ప్రసిద్ధి చెందింది. ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో అప్పుడు నేను వస్తాను. లక్ష్మీనారాయణ పగలు, లక్ష్మీనారాయణ రాత్రి అని అనరు కదా. భలే ఈ బ్రహ్మ సరస్వతిలో వెళ్ళి మళ్ళీ లక్ష్మీనారాయణగా అవుతారు, కానీ అలా అనరు అంటున్నారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అనే అంటారు. అయితే బాబా అంటున్నారు అక్కడ లక్ష్మీనారాయణకి ఈ జ్ఞానం ఉండదు కదా, ఇక్కడ బ్రహ్మకైతే రాత్రి పగల యొక్క జ్ఞానం ఉంది. అందుకే బ్రహ్మ మరియు బ్రాహ్మణీలు అర్థం చేసుకున్నారు కదా శివరాత్రి ఎప్పుడు జరుగుతుంది. ప్రపంచం వాళ్ళకి ఈ విషయాలు ఏవి తెలియనే తెలియదు. शिव है निराकार, वो कैसे आए ये भी पूछना पड़े ना. शिव जयंती पर तुम बहुत सर्विस कर सकते हो. राजधानी स्थापना हो रही है, अभी बहुत छोटा झाड़ है और इस झाड़ को तूफान आते हैं और झाड़ों को इतने तूफान नहीं आते. उसमें भी तो एक ही के पिछड़ी और सब आते जाते हैं. यहाँ तुम्हारा नया जन्म, माया के तूफान भी सामने खड़े हैं और किसको तूफान का सामना नहीं करना पड़ता. यहाँ धर्म की स्थापना में माया के तूफान आते हैं, बहुत ऊंची मंजिल है. विश्व का बादशाह बनना कोई नई बात नहीं है. అయితే బాబా అంటున్నారు శివుడు నిరాకారుడు, ఆయన ఎలా వస్తారు ఇది కూడా అడగాల్సి ఉంటుంది కదా. శివ జయంతి మీరు చాలా సేవ చేయొచ్చు శివ జయంతికి అంటున్నారు బాబా. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది కదా. ఇప్పుడైతే ఇది చాలా చిన్న వృక్షం. మిగతా వృక్షాలకి బాబా అంటున్నారు ఈ వృక్షానికి ఎన్నో తుఫాన్లు వస్తాయి, మిగతా వృక్షానికి ఇన్ని తుఫాన్లు రావు అంటున్నారు. అంటే మిగతా ధర్మస్తులకి ఇన్ని తుఫాన్లు రావు. ఒక్కరు వస్తారు, వారి వెనక అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది మీ యొక్క కొత్త జన్మ. మా యొక్క తుఫాన్లు కూడా ఎదురుగా నిల్చుని ఉన్నాయి. వీరికి దీని గురించి అయితే ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. ఇంకే వృక్షానికి కూడా ఇన్ని తుఫాన్లని వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి రాదు అంటున్నారు. ఇక్కడ ధర్మం యొక్క స్థాపనలోనే ఈ మాయ తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యం కదా. విశ్వరాజ్యాధికారిగా అవ్వటం ఇదేం కొత్త విషయం కాదు. అనేక సార్లు మీరే తుఫాన్లు దాటుకొని మీ రాజ్య భాగ్యాన్ని మీరు తీసుకున్నారు. जो जिस रीति से पुरुषार्थ करते हैं उनका साक्षात्कार होता जाता है. ఎవరు ఏ రీతితో పురుషార్థం చేస్తూ ఉంటారో ఆ పురుషార్థం అనుసారంగా వాళ్ళకి సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. जितना आगे चलेंगे तुमको साक्षात्कार होगा कि ये कौन सा पद पाएंगे. मालूम तो पड़ता है ना कि ये कैसा पुरुषार्थ करता है. गरीब अथवा शाहूकार की बात नहीं है. गीत भी सुना है ना, आखिर की वो दिन आया गरीब निवास बाबा आया. బాబా అంటున్నారు మనం ఏ రీతితో పురుషార్థం చేస్తుంటామో దాని యొక్క సాక్షాత్కారం మనకు జరుగుతుంది. ఎంత ముందుకు వెళ్తూ ఉంటే అన్ని సాక్షాత్కారాలు అవుతూ ఉంటే మనం ఏ పదవిని తీసుకుంటాము అని మాలూమైతే అంటే తెలియాల్సి ఉంటుంది కదా ఈ ఎలాంటి పురుషార్థం నేను చేస్తున్నాను అని. పేదవాళ్ళు షావుకారుల యొక్క విషయం ఇక్కడ లేనే లేదు. మీరు పురుషార్థం చేసే బట్టే ప్రాప్తి ఉంటుంది, కానీ పేదవాళ్ళకి తక్కువ ధనవంతులకి ఎక్కువ అలా లేదు అంటున్నారు బాబా. పాట విన్నారు కదా, చివరికి ఆ రోజు రానే వచ్చింది. పేదల పాలిటి పెన్నిదైన తండ్రి వచ్చారు అంటున్నారు బాబా. कहते हैं मुझे कोई शाहूकार को धन नहीं देना, वो तो यही शाहूकार, उन्होंने लिए तो स्वर्ग यहाँ है, करोड़पति है. आगे करोड़पति को ये मुश्किल होता था. अभी तो करोड़ मनुष्यों के पास दीवारों में छिप पड़े हैं, परंतु ये किसके काम में आने वाले नहीं हैं. पेट कोई ज़्यादा नहीं खाता, टगी से पैसे इकट्ठे करने वालों को नींद नहीं आती होगी. అయితే బాబా అంటున్నారు నేను ఏ షావుకారులకి ధనం ఇవ్వను అంటున్నారు బాబా, ఎందుకంటే వాళ్ళే షావుకారులు కదా. బాబా చెప్తున్నారు వాళ్ళ కోసమైతే స్వర్గం ఇక్కడే ఉంది కదా. కోట్లాధిపతులు మొదట్లో కోట్లాధిపతిగా ఎవరో అయ్యేవారు, ఇప్పుడైతే మనుషుల దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే గోడల్లో దాచుకుంటున్నారు అంటున్నారు బాబా ధనాన్ని. అయితే బాబా అంటున్నారు ఎంత దాచుకున్నా ఎంత కూడబెట్టుకున్నా ఎవరి ధనం ఎందుకు పనికిరాదు అంటున్నారు బాబా. ఈ పొట్టుంది కదా ఎక్కువ తినలేదు. అయితే బాబా అంటున్నారు కొందరు మోసం చేసి ధనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి నిద్ర కూడా రాదు. పతా నహీ కహా గవర్నమెంట్ चापा ना मारे. बाप कहते हैं याद रखना ये अंतिम समय है.
వాళ్ళు దాచుకుంటారు. ఎవరైతే మోసం చేసి ధనాన్ని ఇక్కట్ట చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు ఇదే చింత ఉంటుంది, గవర్నమెంట్ ఎప్పుడు రైడ్ చేస్తుందో, ఎప్పుడు పట్టేసుకుంటుందా అని చెప్పి. అయితే బాబా చెప్తున్నారు, ఇది గుర్తుంచుకోండి, ఇది అంతిమ సమయం. अब किसकी दबी रहेगी धूल में, सफल होगी साई సాయి జో ఖర్చే నామ్ ధనీకే. అయితే బాబా అంటున్నారు, గుర్తుంచుకోండి, కొందరి ధనం మట్టిలో కలిసిపోతుంది, కొందరి ధనం రాజుల పాలవుతుంది, కొందరి ధనం దొంగలు దోచుకుపోతారు. ఎవరిది సఫలం అవుతుందంటే ఎవరిదైతే ఈ సమయంలో భగవంతుని సేవలో వినియోగించుకుంటారో వాళ్ళదే సఫలం. ధనితో స్వర్గ మాలిక్ బనాతే హనా. ఇప్పుడు బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు కదా. అప్ తుమ్ బాప్కే పాస్ అప్నే ఇన్ష్యూర్ కరు. మీకు అన్నీ తెలుసుకున్నారు కాబట్టి మీరు తండ్రి దగ్గర మిమ్మల్ని మీరు ఇన్ష్యూర్ చేసుకోండి. ఈ రోజుల్లో ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, బైక్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ అవి ఉంటాయో లేవో చెప్పలేం. కానీ బాబా దగ్గర ఏదైతే మీరు ఇన్ష్యూర్ చేసుకుంటారో అది మీకు 21 జన్మలు సురక్షితం అంటున్నారు బాబా. मौत तो सामने खड़ा है, सब आशाएं तुम्हारी अब पूरी होती है, बाप गरीबों को उठाते हैं. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది, అన్ని ఆశలు ఇప్పుడు మీకు పూర్తవుతాయి. బాబా పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నారు. షావుకార్ కే 1000, గరీబ్ కా 1 రూపాయ 1 సమాన్. అయితే బాబా అంటున్న షావుకారులు ఇచ్చే 1000 రూపాయలైనా పేదవారు ఇచ్చే 1 రూపాయైనా రెండు సమానమే. ఇక్కడ కావాల్సింది भावना अंటున్నారు बाबा. अक्सर करके गरीब ही आते हैं, किसका 100 पगार, किसका 150. दुनिया में मनुष्यों के पास तो करोड़ है, उन्हों के लिए ये स्वर्ग है, वो कभी नहीं आएंगे, ना बाबा को दरकार है. बाबा कहेंगे तुम भला अपना मकान आदि बनाओ, सेंटर खोलो, हम पैसे क्या करेंगे. सन्यासी लोग तो बहुत फ्लैट आदि बनाते हैं, उनके पास बहुत मिलीकियत रहती हैं. ये रद भी अनुभवी है. अब मैं आया हूँ गरीबों का साहूकार बनाने, तो अब हिम्मत करो. करोड़पति जो है उनके पैसे कोई काम में आने वाले नहीं है. यह पैसा आदि की कोई बात नहीं. बाबा सिर्फ कहते हैं मन मना भव, कच्चे की बात नहीं. ये मकान बनाया है वो भी बड़ा सिंपल, सो भी अंत समय तुम्हारे ही रहने के लिए है. तुम्हारा यादगार यहाँ खड़ा है. అయితే బాబా అర్థం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎక్కువలో ఎక్కువ పేదవాళ్ళే వస్తూ ఉంటారు. కొందరిది 100 రూపాయలు ఉంటుంది, కొందరిది 150 రూపాయల జీతం ఉంటుంది. ప్రపంచంలో మనుషుల దగ్గర అయితే కోట్లు ఉన్నాయి. వారి కోసమైతే ఇదే స్వర్గం. వాళ్ళు ఎప్పుడు రారు, వారి యొక్క అవసరం కూడా బాబాకి లేదు అంటున్నారు బాబా. వాళ్ళకి తండ్రి యొక్క అవసరం కూడా ఉండదు. అయితే బాబా అంటున్నారు, భలే ఇల్లు మొదలని తయారు చేసుకోండి, సెంటర్స్ని తెరవండి. మనం ధనాన్ని ఏం చేసుకుంటారు. సన్యాసులు అయితే చూడండి, వాళ్ళు ప్లాట్స్ మొదలైన తయారు చేసుకుంటారు, వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది. బ్రహ్మ యొక్క రథం ఉంది కదా, ఇది అనుభవి రథం. ఇప్పుడు నేను వచ్చాను పేదలని షావుకారులుగా చేయటానికి. బాబా అంటున్నారు, ధైర్యం ఉంచండి. కోట్లాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దగ్గర ఉన్న ధనం ఏదైతే ఉందో అది ఎందుకు పనికి రాదు. ఇక్కడ ధనంతో కూడుకున్న విషయం కాదు. బాబా అర్థం చేస్తున్నారు. కేవలం బాబా చెప్తున్నారు మన్మనా భవ, ఖర్చుతో కూడుకున్న విషయం లేదు. ఇల్లు తయారు చేశారు, చాలా సింపుల్గా, అంతిమ సమయంలో అవి మీకు ఉండటానికి ఉపయోగపడతాయి. మీ యొక్క స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా, అవి మీరు చైతన్యమే స్థాపన కర్ రే హై. ఏవైతే స్మృతి చిహ్నాలు ఉన్నాయో ఇప్పుడు మీరు చైతన్యంగా స్థాపన చేస్తూ ఉన్నారు. దిల్వాడా టెంపుల్ చూడండి, రాజస్థాన్లో ఉంది. అది మన స్మృతి చిహ్నమే. ఒక పక్క అది ఉంది, దాంతోపాటు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, స్వర్గాన్ని స్థాపన కూడా చేస్తున్నాం, చైతన్యంగా మనం చేస్తున్నాము. స్మృతి చిహ్నం ప్లస్ చైతన్యంగా రెండు ఉన్నాయి కదా అన్నారు బాబా. ఫిర్ ఏ జడ యాదగార్ ఖలాస్ హో జాయేగా. అయితే బాబా అంటున్నారు, ఈ జడమైనటువంటి స్మృతి చిహ్నాలు ఏవైతే ఉన్నాయో తర్వాత అన్నీ సమాప్తం అయిపోతాయి. तुमको ये लिखना चाहिए कि आबू में आकर जिसने ये मंदिर नहीं देखा और इन्हों का ऑक्यूपेशन को नहीं जाना तो कुछ नहीं देखा, तुम कहेंगे हम वही चैतन्य में अब बैठे हैं, इन जड़ चित्रों का राज समझा सकते हैं, कहेंगे हम है
हमारा जड़ यादगार बना हुआ है। वंडरफुल मंदिर ये है, वंडर है ना। मम्मा बाबा और बच्चे यहाँ चैतन्य में बैठे हैं। वह जड़ चित्र कड़े हैं। मुख्य है यीशु, ब्रह्मा, जगदम्बा और लक्ष्मी नारायण। कितना अच्छी रीति समझाते हैं, फिर भी बाप का बन और बाप को फरक्ति दे देते हैं। అయితే బాబా అర్థం చేస్తున్నారు, మీరు రాయండి, చైతన్యంగా ఇప్పుడు స్థాపన జరుగుతూ ఉంది కదా. అయితే ఆబులో మీరు వచ్చి ఏవైతే మందిరాలు చూడలేదో, వారి యొక్క వృత్తి గురించి తెలీదో వచ్చి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మేము చైతన్యంలో ఇక్కడ కూర్చుని ఉన్నాము. ఈ జడ చిత్రాల యొక్క రహస్యాన్ని మేము అర్థం చేయిస్తాము, చెప్పండి ఇవి మావే అని చెప్పి. మన యొక్క జడమైనటువంటి స్మృతి చిహ్నాలు తయారు చేయబడి ఉన్నాయి. అద్భుతమైనటువంటి మందిరం ఇదే కదా, అద్భుతం కదా అంటున్నారు. మా అమ్మ, బ్రహ్మబాబా, పిల్లలు అందరూ ఇక్కడ చైతన్యంగా కూర్చుని ఉన్నారు. అక్కడ జడ చిత్రాలు నిలబడి ఉన్నాయి. ముఖ్యమైనది శివుడు, బ్రహ్మ, జగదాంబ మరియు లక్ష్మీనారాయణులు. ఎంత మంచి రీతిగా బాబా చెప్తున్నారు. అయినప్పటికీ బాబాకు చెందినవారుగా అయ్యి బాబాకి విడాకుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు అంటున్నారు. బాప్ కా బన్ फिर बागंती हो जाती है, बागंतियों का भी हम चित्र रख सकते हैं. अगर पक्का निश्चय है तो अपना राजाई का चित्र बना लो तो स्मृति रहेगी, हम भविष्य में डबल सिरताज के मालिक बनेंगे. అయితే బాబా అంటున్నారు, బాబాకు చెందిన వారుగా అయ్యి బాబాను విడిచిపెట్టి పారిపోతారు. ఈ పారిపోయిన వాళ్ళ యొక్క చిత్రాన్ని కూడా మనం ఉంచవచ్చు అంటున్నారు బాబా. ఒకవేళ మనకి పక్కా నిశ్చయం ఏర్పడినట్లయితే మన రాజ్యం యొక్క చిత్రం కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చిత్రం చూసినప్పుడల్లా మీకు గుర్తొస్తుంది, నేను భవిష్యత్తులో డబల్ కిరీటధారి అయినటువంటి స్వర్గానికి మాలికుడిగా అవుతాను అని చెప్పి. బ్రహ్మబాబా అది వీళ్ళది ఉంటుంది చూడండి, రాజు చిత్రము, రాజుకు సంబంధించిన మెటీరియల్ అంతా వేసుకొని ఫోటోలు తీసుకున్నట్టుగా ఉంటాయి. బాబా అంటున్నారు, అగర్ బాప్కో చోడు దియాతో తాజ్గిరి పడేగా. ఒకవేళ బాబానే గనక మనం చెయ్యి విడిచిపెట్టేసామనుకోండి, ఆ కిరీటం పడిపోతుంది అంటున్నారు బాబా. ఏ బడి వండర్ఫుల్ బాత్ సమజ్నేకే, ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు అర్థం చేసుకునేందుకు. బాప్కో యాద్ కరో, ఉన్సే హీ వారసా మిల్తా హై. తండ్రిని స్మృతి చేయండి, ఎందుకంటే ఆయన నుండే మనకి వారసత్వం లభిస్తుంది. ఉస్కో హీ సెకండ్ మే జీవన్ ముక్తి కహా జాతా హై. దీన్నే ఏమంటారు, సెకండ్లో జీవన్ ముక్తి అని చెప్తారు. भविष्य के लिए बाबा तुमको लायक बना रहे हैं. मनुष्य दान पुण्य करते हैं दूसरे जन्म के लिए, वह है अल्पकाल की प्राप्ति. तुम्हारी तो इस पढ़ाई से भविष्य 21 जन्मों के लिए प्रारब्ध बनती है. అయితే బాబా అంటున్నారు, భవిష్యత్తు కోసం బాబా మనల్ని చాలా అర్హులుగా తయారు చేస్తూ ఉన్నారు. మనుషులైతే దానం పుణ్యం చేస్తూ ఉంటారు ఇంకొక జన్మ కోసం, అది అల్పకాలికమైనటువంటి ప్రాప్తి. మీది ఈ చదువు ద్వారా భవిష్యత్తు 21 జన్మల కోసం ప్రారంభం తయారవుతుంది. कोई इस मात पिता के आज्ञा पूरा चले तो एकदम तर जाए, మాత్ పితా भी खुश होंगे. అయితే బాబా అంటున్నారు, ఎవరైనా ఈ తల్లి తండ్రి యొక్క ఆజ్ఞపై పూర్తిగా నడిచినట్లయితే గమ్యానికి చేరుతారు. మరి తల్లి తండ్రి కూడా ఖుషి అవుతారు కదా. అమల్ మే నహీ లాతే తో పద్ భీ కమ్ హో జాతే హై. బాబా చెప్పిన డైరెక్షన్ని ప్రాక్టికల్లోకి తీసుకురాకపోయినట్లయితే పదవి కూడా తక్కువైపోతుంది. అయితే శివబాబా చెప్తున్నాను, నేను నిష్కామిని, అభోక్తను, నేను ఈ టోలీ మొదలైనవి ఏవి తినను అంటున్నారు బాబా. విశ్వకి బాద్షాహీ भी तुम्हारे लिए, ये कान पान भी तुम्हारे लिए है, मैं तो सर्वेंट हूँ. విశ్వరాజ్యాధికారం మీకోసమే, ఈ తినే తాగే టోలీలు ఏవైతే ఉన్నాయో అవి మీకోసమే, నేను కేవలం సేవకుడును. మేరే ఆనే కా టైం బి ముక్రూర్ హై, నేను వచ్చేటటువంటి సమయం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి సమయం. కల్ప కల్ప అప్నే బచ్చోं को राज्य भाग्य देकर मैं निर्वाण धाम में बैठ जाता हूँ. కల్పకల్పం వచ్చి పిల్లలకి రాజ్య భాగ్యాన్ని ఇచ్చి నేను పరంధామంలోకి వెళ్ళి కూర్చుండిపోతాను. బాప్ కా షల్ కోయి నా భూలే, బాప్ తో तुमको स्वर्ग की बादशाही देने आए हैं तो भी तुम उनको भूल जाते हो. భగవంతుని యొక్క కర్తవ్యాన్ని మనం మర్చిపోకూడదు. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు, రాజ్యాన్ని ఇవ్వటానికి వచ్చారు, అయినా మర్చిపోతున్నారు. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వటం
ఎంత సహజమైనటువంటి తరైకాయో చెప్పండి అంటున్నారు బాబా. పరంపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏంటి, అంతే. ఇలా అడుగుతూ మీరు బాబా పరిచయాన్ని లింక్ చేయొచ్చు అంటున్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మతో మీకున్న సంబంధం ఏంటి, ఇద్దరు తండ్రులే. ఆయన నిరాకారుడు, ఈయన సాకారే. బాప్కు సర్వవ్యాపి కహనేసే వర్ష కైసే మిలగా. బాబాను సర్వవ్యాపి అనటం వల్ల వారసత్వం మీకు ఎలా లభిస్తుంది? శ్రీమత్ భగవాన్కి మిల్తీ హే. శ్రీమతం భగవంతుడిదే మీకు లభిస్తుంది కదా. శ్రీమత్ సే తుమ్ శ్రేష్ఠతే శ్రేష్ఠ బంతే హో. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్ఠాతి శ్రేష్టంగా అవుతున్నారు. అచ్చా, मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, माया के तूफानों को पार करते हुए बाप से पूरा पूरा वर्षा लेना है. मात पिता की आज्ञाओं को अमल में लाना है. ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా. మాయా తుఫాన్లను దాటివేస్తూ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తల్లి తండ్రి యొక్క ఆజ్ఞలను అమల్లోకి తీసుకొని రావాలి. అంటే ప్రాక్టికల్గా దాన్ని చేసి చూపించాలి అంటున్నారు. తల్లి తండ్రి యొక్క ఆజ్ఞలను అమల్లోనికి తీసుకొని రావాలి. सेकंड पॉइंट, पुरानी दुनिया को भूल नई दुनिया को याद करना है. मौत के पहले बाप के पास स्वयं को इंश्योर कर देना है. పాత ప్రపంచాన్ని మరిచి, సెకండ్ పాయింట్, పాత ప్రపంచాన్ని మరిచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అవ చెప్పారు కదా, ప్రతి ఒక్కరి మెడకి యమపాసం బిగించబడి ఉంది. అంటే ఎలా అయితే ఉరి తీస్తే చూడండి, కాళ్ళు అంతా వేలాడుతుంటుంది, తాడు మాత్రం పైకి ఉంటుంది. అలాగే బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, మీ బుద్ధి రూపి తాడు కొత్త ప్రపంచంతో జోడింపబడి ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని కాళ్ళతో తన్నేయాలి అంటున్నారు బాబా. పాత ప్రపంచాన్ని మరిచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. मौत के पहले बाप के पास स्वयं को इंश्योर कर देना. మృత్యువుకు ముందే తండ్రి దగ్గర స్వయాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవాలి. మృత్యువుకు ముందే స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకోవాలి. वरदान, बालक सो मालिक की सीढ़ी चढ़ने और उतरने वाले बेफिक्र डबल लाइट भाव. బాలకుల నుండి మాలికులుగా ఈ నిచ్చెన ఎక్కటం దిగేటటువంటి, బాలకుల నుండి మాలికులుగా ఈ నిచ్చెన ఎక్కటం దిగేటటువంటి నిశ్చింత డబల్ లైట్గా కండి. నిశ్చింతలుగా డబల్ లైట్గా కండి. सदा ये स्मृति रहे कि मालिक के साथ बालक भी है और बालक के साथ मालिक भी है. ఒకటి గుర్తుంచుకోండి, సదా ఇదే స్మృతి ఉండాలి. నేను మాలికుడును, మాలికుడితో పాటు బాలకుడిని కూడా, బాలకుడితో పాటు మాలికుడిని కూడా, రెండు. సదా ఇదే స్మృతి ఉండాలి. నేను యజమానిని, యజమానితో పాటు బాలకుడిని, బాలకుడితో పాటు యజమానిని కూడా. బాలక్ బన్నీ సే సదా బేఫికర్ డబల్ లైట్ రహెంగే. అయితే బాబా చెప్తున్నారు, బాలకుడుగా అవ్వడం వల్ల
బాలకుడిగా అవ్వటం ద్వారా సదా నిశ్చింతంగా डबल लाइटగా ఉంటారు. और मालिक का अनुभव करने से మాలిక్పన్ का रूहानी नशा रहेगा. ఎప్పుడైతే యజమానిని అని అనుకుంటారో ఈ యజమాని అనే అనుభవం ద్వారా మాలిక్ పన్ అంటే యజమానిని అధికారి అనే ఆత్మిక నశ ఉంటుంది. నేను మాలికుణ్ణి అని అర్థం చేసుకోవటం ద్వారా अधिकारम యొక్క ఆత్మిక నశ ఉంటుంది. राय देने के समय मालिक और जब मेजॉरिटी फाइनल करते हैं तो उस समय बालक సలహా ఇచ్చే సమయంలో నేను యజమానిని మాలికుణ్ణి, సలహా ఇచ్చే సమయంలో మాలికుణ్ణి. ఎప్పుడైతే అది మెజారిటీ ఫైనల్ చేస్తారో అప్పుడు ఆ సమయంలో ఏమైపోవాలి? బాలకుడుగా అయిపోవాలి. సలహా ఇచ్చే సమయంలో మాలికుణ్ణి, ఎప్పుడైతే మెజారిటీ ఫైనల్ చేస్తారో ఆ సమయంలో ఏమైపోవాలి? బాలకుడు. అయితే బాబా అంటున్నారు ఈ బాలకుడుగా అవ్వటం మాలికుడిగా అవ్వడం కూడా ఒక నిచ్చెన అంటున్నారు బాబా. ఒక్కొక్కసారి మాలికుడు అంటే నిచ్చెన పైకి ఎక్కడం అవుతుంది, బాలకుడు అంటే కిందకు దిగడం అవుతుంది. మళ్ళీ బాలకుడి నుండి మళ్ళీ నిచ్చెన పైకి ఎక్కాలి, మళ్ళీ మాలికుడి నుండి మళ్ళీ కిందకి అవ్వాలి. ఈ ఎక్కడం దిగటం అంటున్నారు బాబా. ఈ బాలక్ और మాలిక్ అవ్వటం కూడా ఒక నిచ్చెన అంటున్నారు బాబా. ఏ సిడి కభీ చెడో కభీ ఉతురు. ఒక్కొక్కసారి ఏంటంటే సిచ్యువేషన్ అనుసారంగా ఈ నిచ్చెన ఒకసారి ఎక్కండి, ఒకసారి దిగండి. కభీ బాలక్ బన్ జావో కభీ మాలిక్ బన్ జావో. ఒకసారి బాలకులుగా అవ్వండి, ఒకసారి మాలికులుగా అవ్వండి. తో కిసీ భీ ప్రకార్ కా బోజ్ నహీ రేగేగా. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్రకారమైనటువంటి బరువు కూడా ఉండదు. బాలకులుగా మాలికులుగా అవుతూ ఉంటే ఏ ప్రకారమైనటువంటి బరువు కూడా ఉండదు అంటున్నారు బాబా. स्लोगन जो पुरुष समझ रथ द्वारा कार्य कराते हैं वही सच्चे पुरुषार्थी हैं. ఎవరైతే నేను పురుషుణ్ణి అనగా ఆత్మను అని అర్థం చేసుకొని ఈ రథం అంటే శరీరం ద్వారా కార్యం చేయిస్తారు, ఎవరైతే నేను పురుషుణ్ణి అనగా ఆత్మని అర్థం చేసుకొని రథం ద్వారా అనగా శరీరం ద్వారా కార్యం చేయిస్తారో వారే సత్యమైన పురుషార్థీలు, వారే సత్యమైన పురుషార్థీలు అంటున్నారు బాబా. లవలీన స్థితి యొక్క అనుభవం కోసం చెప్తున్నారు పాయింట్. సేవ व स्वयं की चढ़ती कला में सफलता का मुख्य आधार है. సేవలో కానివ్వండి, స్వయంలో కానివ్వండి, ఎక్కే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం ఏక్ బాప్ సే అటుట్ ప్యార్, ఒక్క బాబాతో ఎడతెగని ప్రేమ అంటున్నారు బాబా. స్వయంలో ఎక్కే కళలో కానీ సేవలో ఎక్కే కళలో కోసమైనా దాని ఆధారం ఏంటంటే ఆ సఫలతకు ముఖ్యమైన ఆధారం ఒక్క బాబాతో ఎడతెగని ప్రేమ అన్నారు. బాప్కి శివాయే ఔర్ కుచ్ దికాయి నాదే, బాబా తప్పించి ఇంకేమీ కనిపించకూడదు అంటున్నారు బాబా. బాబా తప్పించి ఇంకేమీ కనిపించకూడదు. సంకల్ప మే భీ బాబా, बोल में भी बाबा, कर्म में भी बाबा का साथ. ऐसी लवलीन स्थिति में रह एक शब्द भी बोलेंगे तो वो स्नेह के बोल दूसरी आत्मा को भी स्नेह में बांध देगा. బాబా అంటున్నారు సంకల్పంలో కూడా బాబా, మాటలో కూడా బాబా, కర్మలో కూడా బాబా యొక్క తోడు. ఇటువంటి లవలీన స్థితిలో ఉంటూ ఒక్క శబ్దం మాట్లాడినట్లయితే ఆ స్నేహంతో కూడుకున్న మాట ఇతర ఆత్మలను కూడా స్నేహంలో బంధింపచేస్తుంది. సంకల్పంలోని బాబా, మాటలో బాబా, కర్మలో బాబా యొక్క తోడు. ఇటువంటి లవలీన స్థితిలో ఉంటూ ఒక్క శబ్దం మీరు మాట్లాడినట్లయితే ఈ స్నేహంతో కూడుకున్న మాట ఇతరులను కూడా స్నేహంలో బంధింపచేస్తుంది.
ऐसे लवलीन आत्मा का एक बाबा शब्द ही జాదు మంత్ర కా కామ్ కరేగా. ఇటువంటి లవలీన స్థితిలో ఉండేటటువంటి ఆత్మ యొక్క ఒక్క బాబా అన్న శబ్దమే జాదు మంత్రంలా పనిచేస్తుందంట. అదొక మ్యాజికల్ వర్డ్గా పనిచేస్తుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. అయితే బాబా ఈరోజు చెప్తున్నారు, మనందరిది వానప్రస్థ స్థితి. అందరూ ఇంటికి వెళ్ళడం కోసం తయారీ చేసుకోవాలి. అందుకే బాబాని స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఎప్పుడు కూడా బాబా దగ్గర ధనం పేదరికం అనే తేడా ఉండదు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత మంచి పదవిని పొందుతారు అంటున్నారు. పేదవాళ్ళు 1 రూపాయి ఇచ్చినా, ధనికులు 1000 రూపాయలు ఇచ్చినా భావంతో ఇక్కడ మెయిన్ అంటున్నారు బాబా. రెండు సమానమే. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజంటే పేదల కోసం బాబా వచ్చారు. ఇప్పుడు పేద పిల్లల యొక్క అన్ని ఆశలు పూర్తవుతాయి అంటున్నారు బాబా. బాబా వచ్చి అందరి ఆశల్ని పూర్తి చేస్తున్నారు. దేహం, దేహ ధర్మాలు, దేహ పదార్థాలు అన్నీ విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకొని నన్ను స్మృతి చేస్తున్నట్లయితే ఇదే సత్యమైనటువంటి పురుషార్థం అని కూడా చెప్తున్నారు బాబా. బాలకులుగా అవ్వమంటున్నారు, మాలికలుగా అవ్వమంటున్నారు. ఎంత ఈ నిచ్చెన ఎక్కువ దిగుతూ ఉంటే అంత బరువు ఉండదు, డబల్ తేలిగ్గా ఉంటారు అంటున్నారు. ఎప్పుడు బాలకులుగా అవ్వాలో, ఎప్పుడు మాలికలుగా అవ్వాలో కూడా బాబా చెప్పారు. ఓం శాంతి. सरल हो जाएगा, खुशियों